హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. ఈరోజు మేము మా అత్తయ్య వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు కలిసి బయటికి వెళ్తున్నాము. అది ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను వీడియో మధ్యలో చెప్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ గాయ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కరెక్ట్గా టైం 10:30 అవుతుందన్నమాట. సో 10:30కి క్యాంపస్ నుంచి బయలుదేరుతున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో చెప్తానన్నాను కదా. మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ చర్చిగా పేరు పొందిన మెదక్ చర్చ్కి వెళ్తున్నాం అనమాట. సో మేము మా అత్తయ్య వాళ్ళైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మెదక్ చర్చ్కి వెళ్ళాలని. కానీ అస్సలు కుదరలేదు. ఇన్నాళ్ళకి మేము అందరం కలిసి వెళ్ళడానికి టైం కుదిరిందనమాట. సో కొండాపూర్ నుంచి మెదక్ చర్చ్కి అయితే 88 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో మేము అక్కడికి వెళ్ళాక నేను మెదక్ చర్చ్ గురించి హిస్టరీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మాకు వెళ్ళే దారిలో రోడ్డు మీద చాలా కోతులు కనిపించాయన్నమాట. అసలు ఎన్ని కోతులు ఉన్నాయంటే కొమ్మలకి అవి అయితే భలేగా మంచిగా బుడ్డి కోతులు పేలు చూసుకుంటున్నాయి. అటు ఇటు కొమ్మల మించి తిరుగుతున్నాయి అన్నమాట. అయితే నాకు ఇంట్రెస్టింగ్గా ఒక బోర్డు అయితే కనిపించింది. దాని మీద ఏమని ఉందంటే కోతులకి ఫుడ్ ఇవ్వకూడదు, ఇస్తే ఫైన్ అనేసి రాసిరారనమాట. నాకు అర్థం కాలేదు. మీకెవరికన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇక్కడ ఒక ఫారెస్ట్, ఒకటో రెండో ఫారెస్ట్లు ఉన్నాయనుకుంటా. ఏదో బోర్డు పెట్టారు, కాకపోతే నేనైతే క్లారిటీగా చూడలేదు. ఇంకా కొంచెం ముందుకొచ్చేసాక మాకు రోడ్డుకి అటు సైడు ఇటు సైడు ఒడ్లు ఆరబెట్టి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు కోతలు కోసే టైం కాబట్టి ఒడ్ల మీద చెమ్మ లేకుండా రైతులు ఒడ్లని మంచిగా ఎండబెడుతున్నారనమాట. నేను చాలా రోజుల తర్వాత ఇలా చూశాను ఒడ్లు ఆరబెట్టడం అనేది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది డైరెక్ట్ కోత మిషన్ తోటి కోయించి డైరెక్ట్ రైస్ మిల్లులో అమ్మేస్తారు కదా. నాకు చాలా మంచిగా అనిపించింది. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు చూశాను. సో గాయస్, ఫైనల్గా అయితే మెదక్ చర్చ్కి అయితే వచ్చేసాము. ఇది మొత్తం ఎంట్రెన్స్ అనమాట. ఈరోజు సండే కాబట్టి జనాలు అయితే చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడికి ఓన్లీ క్రిస్టియన్సే కాదు, చాలామంది వస్తారు. ఎవరైనా రావచ్చు. ఎందుకంటే ఇదొక విజిటింగ్ చేయాల్సిన ప్లేస్ అనమాట. ఇక్కడ డైరెక్ట్ మనం చెట్ల కిందకి వెళ్తే అన్నీ కూరగాయలు అన్నీ తీసుకెళ్ళి భోజనాలు ఎలా వండుకుంటామో ఇక్కడికి వచ్చి వండుకొని తినేవాళ్ళు కూడా ఉంటారు. సో చర్చిని చూడండి, చాలా పెద్ద చర్చ్. చుట్టూ కూడా చాలా స్పేస్ ఉంటుంది పార్కింగ్ చేసుకోవడానికి. అండ్ ఈ ఏరియా వచ్చేసి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి స్నానాలు చేయడానికి అండ్ రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్స్ కూడాను, సపరేట్ టాయిలెట్స్, వంట చేసుకోవడానికి కూడా సపరేట్గా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో మేమైతే ఇప్పుడు చర్చ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇదైతే బ్యాక్ సైడ్ నుంచి, మేము ప్రేయర్కి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము. ఎందుకంటే కారు వెనకాలనే పార్క్ చేసామన్నమాట. మా కోడలు చూడండి మంచిగా ఎంజాయ్ చేస్తుంది, మొత్తం తిరిగేస్తుంది. సో ప్లేస్ చూసారు కదా, బయట అయితే చాలా ప్లేస్ ఉంటుంది. యాక్చువల్గా ఈరోజు సండే హార్వెస్టింగ్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి ఇక్కడ. ఒకసారి పబ్లిక్ చూడండి ఎంతమంది వచ్చారో. నార్మల్ డేస్లో అయితే మరీ ఇంతమంది అయితే ఉండరు. బట్ సండే కాబట్టి ప్రేయర్ జరుగుతుంది కాబట్టి చాలామంది వస్తారనమాట. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాము. చర్చ్లో చూడండి పబ్లిక్తో మొత్తం నిండిపోయింది. మేము వెళ్ళేసరికి ప్రేయర్ లాస్ట్లో ఉందన్నమాట. ప్రేయర్ టైమింగ్స్ వచ్చేసి సండే మార్నింగ్ 7కి, జనరల్ సర్వీస్ వచ్చేసి 9 to 2 వరకు ఉంటుంది. అండ్ ఈవినింగ్ కూడా ఉంటుంది. మెదక్ చర్చి హిస్టరీ వచ్చేసి ఈ చర్చ్ని 1914లో స్టార్ట్ చేస్తే 1924 వరకు పట్టిందనమాట ఈ చర్చి మొత్తం కంప్లీట్ అవ్వడానికి. మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు మన మెదక్ జిల్లాకి కరువు కాలం సంభవించింది. అప్పుడు రెవరెండ్ చార్లెస్ వాకర్ పోస్నెట్ ఈ చర్చి నిర్మాణాన్ని కొనసాగించారు. అయితే అప్పుడు అతను ఒక పథకం పెట్టారనమాట. కరువు సంభవించడంతో ఎవరైతే ఈ చర్చికి అంటే నిర్మాణం చేయడానికి పాల్గొంటారో వాళ్ళకి ఆహారం ఫ్రీ అనేసి ఒక పథకం పెట్టారనమాట. మీరు గమనించారో లేదో, ఆ గ్లాసెస్ మీద ఉన్న పెయింటింగ్స్ మనం ఇంగ్లీష్ మూవీస్లో చూపించే చర్చెస్లో తప్ప ఎక్కడా చూడము. అయితే ఈ చర్చికి అదే ప్రత్యేకత అనమాట. అవి యూరోపియన్స్ చర్చెస్లో ఎక్కువగా ఉంటాయి. ఆ గ్లాసెస్ మీద పెయింటింగ్ ఏంటంటే జీసస్కి సిలువ వేసేటప్పుడు అతనికి 14 స్థలాలు ఇట్లా చెప్పింది. అండ్ అలాగే
తన 12 మంది శిష్యులతో సంభాషించింది. ఆ హిస్టరీ మొత్తం దాని మీద పెయింటింగ్ ద్వారా మనకి తెలుపుతుందనమాట. అయితే ఈ గ్లాసెస్ ఈవినింగ్ టు మార్నింగ్ 7 వరకు నార్మల్ గ్లాసెస్ లాగా కనిపిస్తాయి. ఎప్పుడైతే ఎండ తగులుతుందో అప్పుడు ఆ గ్లాసెస్ కలర్ఫుల్గా షైన్ అవుతాయి. ఈ చర్చ్ 200 అడుగుల పొడవు చిచ్చి అయితే ఈ చర్చు 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 175 అడుగుల హైట్‌తో నిర్మించబడింది. చూడండి చాలా హైట్ ఉంటుంది. మొత్తం పాలరాతితో నిర్మించబడింది. ప్రేయర్ అయితే అయిపోయింది. సో, అందుకే అందరూ బయట కూర్చొని భోజనాలు చేస్తున్నారనమాట. చర్చ్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్‌లో పెద్ద స్లీవ ఉంటుంది. అక్కడ అందరూ క్యాండిల్స్ వెలిగించి, కొబ్బరికాయ కొట్టేసి ప్రేయర్ చేసుకుంటారు. మేము కూడా మా ఫ్యామిలీతో కలిసి క్యాండిల్స్ వెలిగించి కొబ్బరికాయలు అయితే కొట్టేసామన్నమాట. మెదక్ చర్చి గురించి ఇంకో స్పెషల్ న్యూస్ ఏంటంటే ఈ 2024 డిసెంబర్ 25కి కరెక్ట్గా 100 ఇయర్స్ కంప్లీట్ చేసుకోబోతుందన్నమాట. మేము ప్రేయర్ చేసుకొని చర్చ్ మొత్తం తిరిగేసి బయటకు వచ్చేసరికి 4:30 అలా అయింది. ఒక్కొక్కరికైతే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఎందుకంటే అప్పుడెప్పుడో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము. 4:30 అంటే చాలా లేట్ అయింది కదా. సో ఈరోజు స్పెషల్స్ ఏంటంటే చికెన్ బిర్యానీ. మేము వచ్చేటప్పుడే ఇంటి దగ్గరే కుక్ చేసుకొని వచ్చాము. ఉసిరికాయ పచ్చడి, గోంగూర పచ్చడి, కర్డ్ రైస్, వైట్ రైస్ అన్నమాట. సో ఫైనల్గా అయితే భోజనాలు ముగించుకొని కూల్ డ్రింక్స్ తాగి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. ఇక్కడ చూడండి మా కోడలు పాట పాడతా అంటే సరే పాడమ్మా అంటే పద్యం చెప్తుంది. సో ఫైనల్గా అయితే ఇంటికి క్షేమంగా రీచ్ అయిపోయామన్నమాట. వీడియో అయితే మంచి ఇన్ఫర్మేటివ్గానే ఉందనుకుంటున్నాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ follow me for more videos. Thanks for watching.